మీరు హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో నేను చెప్తా. మీ క్రిస్టియానిటీకి ఇచ్చినంత ప్రయారిటీ, బైబుల్ని చదివిన ప్రయారిటీ హిందూయిజంలో ఉన్నటువంటి ఏ బుక్స్ కూడా మీ బ్రెయిన్ అలౌ చేయలేదు, మీరు చదవలేదు. మీరు కూడా నిమిత్త మాత్రులుగానే ఉన్నారు కాబట్టి మీరు మతం మారిపోయారు. నిజంగానే మీరు కూడా ఇతిహాసాలు పురాణాలు చదువుంటే మీరు మతం మారేవాళ్ళు కాదండి. 100 సార్లు చెప్తున్నాను, నేను మతం మారలేదు. నా పాప జీవితాన్ని ఒకవేళ ఎవరైతే భగవద్గీతను చదివిన వాళ్ళు ఉన్నారో, పురాణాలు చదివిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళని మీరు ఇంచ్ కూడా అందులో మత మార్పిడి చేయలేరు. దీన్ని మీరేమంటారు? నేను అసలు చేస్తున్న మత ప్రచారమే కాదు. మీరే మతం మారిపోయిన తర్వాత ఇంకా నేను హిందూయిజంలో పుట్టలేదు అన్న ఎవరు ఒప్పుకుంటారు? నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించాను తప్ప మతం మారలేదు. నేను ఇక్కడ ఎవరిని మతం మార్చలేదు. అసలు క్రిస్టియానిటీ మతమే కాదు. ఇది నిజదేవుని చేరుకునే ఏకైక మార్గం ఇది. ఇది మతం కాదు. సో నేను పాప జీవితాన్ని విడిచిపెట్టాను, హిందూయిజాన్ని కాదు. నేను యేసుప్రభుని నా సొంత రక్షణ తెలుసుకున్నాను, మతాన్ని స్వీకరించలే. నేను ఇంకో వ్యక్తి మతం మార్చడానికి లేను. ప్రేమిస్తున్నాను కాబట్టి స్వార్థ చెప్తున్నాను. ఆయన మీద మీకు ఏ ద్వేషం లేదు? ఏ ద్వేషం లేదు. ఆయన పక్కింటి కూడా కాదు. ఆర్థిక లావాదేవీలు లేవు మా మధ్య. ఆయన మీలాంటి ఇంకో వ్యక్తి లాంటి సాధారణ వ్యక్తి. ఆయన కూడా స్వార్థ చెప్పాలని నా ఆలోచన. నమ్మితే రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. బైబుల్ చెప్పింది. పోతారని మీరే చెప్పేస్తున్నారు. బైబుల్ యమపురి అనేది తెలుసా? అసలు నేను నమ్మట్లేదు కదా. నేను పానీపూరి తింటాను కానీ యమపురి నమ్మట్లేదు కదా. యమపురి అనేది ఒకటి ఉంది. నా పానీపూరి తెలుసు. స్వర్గం అనేది ఉంది.